శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర స్వామి పరబ్రహ్మణ్య. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధువులకు, భక్త మహాశయులకు, గ్రామ ప్రజానికానికి అందరికీ కూడా తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున ఆషాఢ శుద్ధ ఏకాదశి, దీని తొలి ఏకాదశి అంటారు. మనకు ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్ష ఏకాదశి, బహుళపక్ష ఏకాదశి. అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశికి కూడా ఏదో ఒక ప్రత్యేకత ఉంది మనకు. దాంట్లో తొలి ఏకాదశికి ఇంకా ప్రాధాన్యత ఉంది. అంటే మనకు చైత్రం నుంచి కనుక లెక్క పెడితే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. మరి 3 నెలల్లో 6 ఏకాదశులు పోయాయి. మరి చైత్రమాస ఏకాదశిని తొలి ఏకాదశి అనాలి. మరి 7వ ఏకాదశిని తొలి ఏకాదశి అంటున్నాం. ఎందుకు అంటే మనకు ప్రతి సంవత్సరంలో 2 అయనాలు ఉంటాయి. దక్షిణాయనం, ఉత్తరాయణం. దక్షిణాయనం ప్రారంభమయ్యే రోజు అంటే సూర్యుడు దక్షిణానికి ప్రయాణిస్తూ ఉంటాడు. దక్షిణ అయనం, అయనం అంటే ప్రయాణం. తర్వాత శ్రీమన్నారాయణుడు, స్థితికారకుడైనటువంటి నారాయణమూర్తి ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్తాడు. దీన్ని చాతుర్మాస్య దీక్ష అంటారు. దేవమానం ప్రకారం మనకు 365 రోజులకు ఒక సంవత్సరం. వాళ్లకు ఒక సంవత్సరానికి ఒక రోజు దేవమానం ప్రకారం. దేవతలకు, పితృదేవతలకు అందరికీ కూడా సంవత్సరానికి ఒక రోజు. అట్లాగే మనకు ప్రతి రోజులో కూడా 24 గంటలు ఉంటాయి. వాళ్లకు ప్రతి పక్షానికి అంటే 15 రోజులకు 1 గంట. అట్లా 24 గంటలకు ఒక రోజు అంటే సంవత్సరానికి. కాబట్టి ఇప్పుడు యోగ నిద్రలో వెళ్ళినటువంటి శ్రీమన్నారాయణమూర్తి స్థితికారకుడు ఎవరయ్యా అంటే మళ్ళీ శివుడికి అప్పచెప్పి వెళ్తాడు. అంటే ఆయన పనినంతా కూడా శివుడికి అప్పచెప్పి వెళ్తాడు. శివకేశవులకి ఇద్దరికీ కూడా ప్రాధాన్యం ఉన్నటువంటి రోజు ఏకాదశి. దక్షిణాయనంలో మొదటి ఏకాదశి కాబట్టి దీనికి తొలి ఏకాదశి. ఎందుకంటే దక్షిణాయనంలోనే దీక్షలు, వ్రతాలు, పూజలు, నవరాత్రులు, అమ్మవారికి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పూజలు, యజ్ఞయాగాది క్రతులు అన్నీ కూడా దక్షిణాయనంలో ఎక్కువ చేస్తారు. కాలానికి ఆ శక్తి ఉంటుంది. తర్వాత ఏకాదశి అంటే 11 సంఖ్య. 11ని ఏకాదశి అంటారు. న్యూమరాలజీ ప్రకారం 11కు చాలా ప్రాధాన్యత ఉంది. చాలా బరువైనటువంటి సంఖ్య అంటారు. అంటే హై వైబ్రేషన్ గల సంఖ్య 11. ఏక సంఖ్యలో 9 ఎట్లాగైతే ప్రాశస్త్యం అంటే ఒక సంఖ్యలో 9, 2 సంఖ్యల్లో 11, 3 సంఖ్యల్లో 108, 4 సంఖ్యల్లో 1116. ఇట్లా న్యూమరాలజికల్ ప్రకారం ఒక్కొక్క సంఖ్యకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. ఈ 11కి ఎందుకు ప్రాధాన్యత అంటే మనకు కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, 10. అంతరింద్రియము అని చెప్పేసి మనకు మనస్సుని అంతరింద్రియము అంటారు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనసు ఆధీనంలోకి రావటానికి అనువైనటువంటి రోజు ఏకాదశి. అందులో ఈ తొలి ఏకాదశికి ప్రాధాన్యత ఏమిటంటే ఆస్ట్రాలజీ ప్రకారం ఈ రోజున, తొలి ఏకాదశి రోజున సూర్యుడు, చంద్రుడు, భూమి లంబకోణంలోకి వస్తారు. అంటే నిటారుగా ఉంటారనమాట సూర్యుడు, చంద్రుడు, భూమి. మామూలుగా మనకు గ్రహణ సమయాల్లో అయితేనేమో ఇట్లా వర్టికల్గా ఉంటారు. ఏకాదశి రోజున హారిజాంటల్గా ఉంటారు. దీనివల్ల ఊర్ధ్వముఖమైనటువంటి మనస్సు,
అంటే మనసు ఒక విధమైనటువంటి వైబ్రేషన్ని కలిగి ఉంటుందంటే ఏకాదశి రోజు. ప్రకృతిలో ఒక విధమైనటువంటి మార్పు వస్తుంది. ప్రతి ఏకాదశిలో కూడా వాతావరణంలో సూర్యుడు, చంద్రుడు, భూమి లంబకోణంలో ఉండటం వల్ల వాతావరణంలో ఒక కాస్మిక్ ఎనర్జీ ఫామ్ అయింది. ఆ ఎనర్జీని మనం గ్రాస్ప్ చేసేటువంటి రోజు. అంటే మనకు యూనివర్స్ ఇస్తున్నటువంటి ఎనర్జీని మనం గ్రాస్ప్ చేయగలగాలి. దానికి ఏంటంటే ఒక నిష్టగా, ఒక నియమంగా, ఒక ఉపవాస దీక్షతో, ఒక స్పిరిచువల్గా మనం దాన్ని గ్రాస్ప్ చేసినట్టయితే మనం ప్రకృతి ఇస్తున్నటువంటి ఆ కాస్మో పవర్ని మనలోకి ఆవహించుకొని మనము మన ఆత్మ పవర్ఫుల్ కావటానికి, మన మనసు పవర్ఫుల్ కావటానికి అది ఉపయోగపడుతుందని చెప్పేసి మనకి ఆస్ట్రాలజీ చెప్తుంది. కాబట్టి ఈ రోజున ఎవరైతే మనకు దీక్షగా ఉంటారో, నియమనిష్టలతో ఉంటారు, అంటే ఏకభుక్తం, ఒక పూట భోజనం చేయటం, ఉపవాసాహ, దేవుడికి దగ్గరగా ఉండటం, తర్వాత అనుష్ఠానం చేయటం, అంటే మూలమంత్రం ఏదైనా ఉన్నట్టయితే, ఉపదేశ మంత్రం ఏదంటే దాన్ని అనుష్ఠించటం, దాన్ని చదువుకోవటం, దీపారాధన చేయటం, తర్వాత దాన ధర్మాలు చేయటం, ఉపవాస దీక్ష విరమించిన తర్వాత ద్వాదశి రోజున సమారాధన చేయాలి. అంటే ఏదైనా బ్రాహ్మణునికి కానీ పేదలకు కానీ మనం అన్నదానం చేయటం, వస్త్రదానం చేయటం. ఎందుకు అంటే మనం అయితే ఏదైతే ఇస్తామో, ఏ ఉద్దేశంతో ఇస్తామో, మళ్ళీ తిరిగి మనకు రెట్టింపై అది ఫలితం వస్తుంది. యూనివర్స్కి ఒక శక్తి ఉంది, ప్రకృతికి ఒక శక్తి ఉంది. లా ఆఫ్ నేచర్ అంటారు దాన్ని, లా ఆఫ్ గివింగ్ అండ్ రిసీవింగ్. ఏదైతే ఇస్తామో అది రెట్టింపై మనకు వస్తుంది. అయితే ఏ ఉద్దేశంతో ఇస్తామో, అంటే దానం కూడా మన ఉద్దేశం ముఖ్యం అన్నమాట. మనసులో ఏ ఉద్దేశంతో ఇస్తామో అదే ఉద్దేశంతో మనకు తిరిగి వస్తుంది, తిరిగి ఇస్తుంది ప్రకృతి. కాబట్టి ఏదైనా మనకున్నటువంటి సేవ చేయటము, దానం చేయటం కనుక చేసినట్టయితే, ఏదైనా సద్బ్రాహ్మణుడికి చేసినట్టయితే, సద్బ్రాహ్మణుడు అని ఎందుకు అంటున్నానంటే వారు నియమనిష్టలతో ఉంటారు, కొద్దిగా దైవ సన్నిధానంలో ఉంటారు, కొంచెం అనుష్ఠానం చేస్తూ ఉంటారు. తర్వాత ఏంటంటే ఈ అనుష్ఠానం వల్ల, జపం వల్ల, తపం వల్ల వాళ్ళకున్నటువంటి ఎనర్జీ, ఈ స్పిరిచువల్ ఎనర్జీ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల మనకేంటంటే మనకు ఒక మంత్రం ద్వారా దీవెన ఇస్తారు. ప్రతి మంత్రానికి, ప్రతి ఆశీస్సుకి ఒక శక్తి ఉంటుంది. అది మనసు మీద ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి వాళ్ళకి కానీ ఇచ్చినట్టయితే మనము వాళ్ళకేంటంటే మనకు సర్వే జనా సుఖినో భవంతు, శతమానం భవతి, ఆచంద్ర తారార్కం వర్ధిల్లండి. అట్లా మనకు దీవెన ఇస్తాడు. కాబట్టి ఆ దీవెన మనకు ఫలించే అవకాశం ఉంది మన ధర్మంలో. కాబట్టి ఈ విధంగా ఏకాదశిని ఆచరించి, ఏకాదశి దీక్షను చేసి ఉదయం స్నానాధికాలు, సరే నదీ స్నానాన్ని ప్రాశస్త్యంగా చెప్పబడింది. వీలు కాకపోతే ఇంట్లోనే స్నానం చేసి ఇష్టదైవాన్ని ప్రార్థించి దీపారాధన చేసుకొని ఒక పూట ఉపవాసం, కొంతమంది నక్తం ఉపవాసం ఉంటారు, అంటే 12 గంటలు ఉపవాసం ఉంటారు. అది వీలైన వాళ్ళు అది చేయవచ్చు. లేదా మధ్యాహ్నం మానేసి రాత్రికి భోజనం చేయవచ్చు, లేదా రాత్రికి మానేసి మధ్యాహ్నం చేయవచ్చు. ఏదైనా మళ్ళీ ద్వాదశిలో మళ్ళీ స్నానం చేసి దీపారాధన చేసుకొని దైవ ప్రార్థన చేసుకొని ఖచ్చితంగా ఏదైనా ఒక వస్తువుని దానం ఇచ్చినట్టయితే ఈ ఉపవాస దీక్షకు ఫలితం ఉంటుంది అని చెప్పేసి మనకు పురాణాలు చెబుతుంది. కాబట్టి ఆ విధంగా భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో హాయిగా ఈ ఏకాదశి దీక్షను ఆచరించి కృతార్థులు కావాల్సిందిగా కోరుకుంటూ స్వస్తి.